ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం సఫిల్గూడ కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు చేసిన ఘటనపై తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై సీఎం రేవంత్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు మన శంషాబాద్ జోనల్ బడంగ్పేట్ సర్కిల్ దగ్గర ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ముఖ్య కారణం ఏదైతే ముస్లిం వర్గం సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మతిస్థిమితము లేదని ఒక కార్డు పెట్టుకొని ఈరోజు హిందూ దేవాలయాల మీద దాడి జరుపుతున్నారు. గతంలో చూస్తే ఉప్పుగూడ, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఇప్పుడు మళ్ళా షఫీల్గూడ అమ్మవారి టెంపుల్లో మల విసర్జన చేయడం జరిగింది. ఇది హిందువులని టార్గెట్ చేస్తూ హిందువుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది సంబంధించినటువంటి ఒక వర్గం వారు ఇవి చేస్తున్నారు. ఇలాంటి వాటిని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు. ఇది ఎక్కడో కాదు, మన బడంగ్పేట మున్సిపల్, పాత మున్సిపల్ సరౌండింగ్ లో బాలాపూర్ మండలంలో అనేక మంది రోహింగ్యాలను తీసుకొచ్చి పెట్టినడా, వాళ్ళకి ఆధార్ కార్డులు తయారు చేసినడా, వాళ్ళకు ఓటర్ ఐడీలు తయారు చేసినారు, వాళ్ళ ఓటు బ్యాంకు అడ్డం పెట్టుకొని ఈ రోజు మన మీద దాడులు చేపిస్తున్నారు. మొన్న మదర్సా జల్పల్లిలో హనుమాన్ టెంపుల్ పూర్తిగా కబ్జా చేసినారు ఒక వర్గం సంబంధించిన వారు. ఇవన్నిటి మీద చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు దిష్టిబొమ్మ తగలబెట్టడమే కాదు, మీరు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్క హిందూ రోడ్ ఎక్కుతాడు. ఈ రోజు బడంగ్పేట సర్కిల్ లో దిష్టిబొమ్మ తగలబెట్టినాం. రేపు పొద్దుగాల అసెంబ్లీకి రావడానికి వెనుకాడగరు హిందూ సమాజం. తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాము. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇలాంటి పునరావృతం ఇంకోసారి అయ్యిందంటే అగ్ని లేస్తుంది. ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం నుంచి అగ్ని స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని పతనం చేస్తాం అని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై.